I'm Dr. K.P. Gaud, consultant ENT surgeon, Medicover Hospital, Chandanagar branch. I'm going to discuss today emergencies in ENT. What are the emergencies when you had to visit to the ENT doctor? So common ga em untayante ear pain, sudden ear pain and foreign bodies అంటే ముక్కులో కానీ గొంతులో కానీ ఏమైనా పెట్టుకొని రావచ్చు. అది ఫిష్ బోన్ కావచ్చు, మటన్ బోన్ కావచ్చు. కమింగ్ టు ద ఇయర్ పెయిన్, సడన్గా ఇయర్ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సడన్గా ఇయర్ పెయిన్ అనేది యూజువల్గా కోల్డ్ నుంచి రావచ్చు, లేదా మనం ఏమైనా క్లీన్ చేసేటప్పుడు కూడా రావచ్చు. సో అలా ఇయర్ పెయిన్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, గార్లిక్ వేయడం కానీ ఆయిల్ వేయడం కానీ చేస్తుంటారు. లేదా సపోజ్ ఇన్సెక్ట్ కూడా వెళ్ళిండొచ్చు. సో హ్యావ్ టు రూల్ అవుట్ ఫస్ట్ ఎందుకు వస్తుంది ఇయర్ పెయిన్ అనేది. సో వేయకూడనివి ఏంటివి అంటే ఆయిల్ వేయడం కానీ ఇట్లా గార్లిక్ పెట్టడం కానీ చేయకూడదు. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ నియర్ బై డాక్టర్. సపోజ్ ఏమైనా ఇన్సెక్ట్ వెళ్ళిందనుకోండి, కొంచెం వాటర్ వేసుకొని కొంచెంసేపు పడుకోవాలి. సో ద ఇన్సెక్ట్ విల్ డై అండ్ నెక్స్ట్ డే వెళ్ళి మీరు తీయించుకోవచ్చు. సపోజ్ ఇయర్ పెయిన్ ఇది కాకుండా ఇంకా వేరే రీజన్లో కూడా రావచ్చు. క్రానిక్ కోల్డ్, దాంట్లో కూడా ఇయర్ పెయిన్ రావచ్చు. అప్పుడు కూడా మీరు రెగ్యులర్గా ఏం వేస్తుంటారో ఆయిల్ ఇదే వేస్తుంటారు, అలా వేయకూడదు. సో దానికి ఇంకా ఏమన్నా నేసల్ బ్లాక్ ఏమన్నా ఉందా అవి రూల్ అవుట్ చేసుకోవాలి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి. సో రూల్ అవుట్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే ఫారిన్ బాడీస్ ఇన్ ఈఎన్టీ, యూజువల్గా ఫారిన్ బాడీస్ ఏముంటాయి, కిడ్స్లోనే ఎక్కువ ఫారిన్ బాడీస్ ఉంటాయి. సో అది సీడ్స్ ఉండొచ్చు, లేదా మీల్స్ చేసేటప్పుడు అడల్ట్స్లో యూజువల్గా ఫిష్ బోన్ కానీ మటన్ బోన్ కానీ ఇట్ విల్ స్ట్రక్ ఇన్ ది థ్రోట్. సపోజ్ సీడ్స్ చిన్నపిల్లల్లో ఎక్కడైనా ఉండదు, ఇయర్లో పెట్టుకుంటే దట్ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ డే కూడా మనం తీసుకోవచ్చు. సపోజ్ ఇట్ ఇస్ ఇన్ ద నోస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. చిన్న ఫారిన్ బాడీ అయినప్పుడు ఏమవుతుంది, నిదానం థ్రోట్లోకి వెళ్ళిపోయి అన్ననాళంలోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ సపోజ్ ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే శ్వాసనాళంలోకి వెళ్ళినప్పుడు వెంటనే సిమ్టమ్స్ ఏం తెలియవు. ఒకసారి కాఫ్ ఒకటి ఉండొచ్చు, లేదా క్రానిక్ కాఫ్ ఉండి తగ్గకుండా ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు కన్సల్ట్ ది ఈఎన్టీ సర్జన్. అలా అదేవిధంగా ఫిష్ బోన్స్ కానీ ఇట్లా మటన్ బోన్స్ కానీ ఇట్లా ఏమన్నా కానీ స్ట్రక్ అయినప్పుడు దే కాంట్ స్వాలో ద ఫుడ్, అంటే నీళ్ళు తీసుకోవడం కానీ తినడం కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు విజిట్ ది ఈఎన్టీ డాక్టర్. దీస్ ఆర్ ది ఎమర్జెన్సీస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ బ్లీడింగ్ ఫ్రమ్ ది నోస్. చిన్నపిల్లల్లో యూజువల్గా బ్లీడింగ్ కంప్లైంట్తో చాలా రెగ్యులర్గా వస్తుంటారు. అది యూజువల్గా డిజిటల్ ప్రికింగ్ అంటాం అనమాట. ముక్కులో వేలు పెట్టుకోవడం వలన వస్తుంటుంది. కానీ అది ముక్కులో వేలు పెట్టుకోవడం వలన వస్తుందా, లేకుంటే బ్లీడింగ్ పాలిప్, అంటే నోస్లో పాలిప్స్ వస్తుంటాయి ఒక్కోసారి, అది బ్లీడింగ్ పాలిప్ ఏమన్నా ఉన్నదా, లేకుంటే అల్సర్ ఏమన్నా ఉన్నదా, యూ హ్యావ్ టు రూల్ అవుట్ బై కన్సల్టింగ్ ది ఈఎన్టీ సర్జన్. అట్ ది సేమ్ టైం అడల్ట్లో బ్లీడింగ్ ఉంది అనుకోండి, యూజువల్గా దట్ ఈస్ క్రానిక్ సైనసైటిస్లో రావచ్చు, అన్ట్రీటెడ్ సైనసైటిస్లో రావచ్చు, లేదా అట్రోపిక్ రైనైటిస్ అనే కండిషన్స్లో కూడా బ్లీడింగ్ రావచ్చు. లేదు ఇవి లేకున్నా కూడా నార్మల్గా ఉండి సడన్గా ఒక్కొక్కరికి బ్లీడింగ్ వస్తుంటుంది నోస్లో. యూజువల్గా అది హైపర్టెన్సివ్ పేషెంట్స్లో మనం బ్లీడింగ్ ఫ్రమ్ ది నోస్ చూస్తుంటాం. బ్లీడింగ్ నోస్లో వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ మనం ఇంట్లో ఏం చేసుకోవాలి. సో ఫస్ట్ నోస్ పిన్ చేసుకొని యూ హ్యావ్ టు లీన్ ఫార్వర్డ్. పడుకోకూడదండి. చాలామంది ఏం చేస్తుంటారు, సుపైన్ పొజిషన్లో పడుకోబెట్టేస్తుంటారు. పడుకోబెట్టేసి కొంతసేపు పడుకోబెడితే బ్లీడింగ్ ఆగిపోయింది అనుకుంటారు. మేబీ బ్లీడింగ్ ఆగిపోయిండొచ్చు, కానీ ఎంత బ్లీడింగ్ వెళ్ళిపోతుంది అనేది మనకు తెలియదు. సో అప్పుడు ఏం చేయాలి, మనము లీన్ ఫార్వర్డ్, ముందుకు వంగేసి నోరు తెరుచుకోవాలి. తెరుస్తూ నోస్ ఇలా పిచ్ చేసుకోవాలి. ఒక 10 minutes హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేస్తూ అప్పుడు బ్లీడింగ్ ఆగిపోయింది అంటే దెన్ యూ హ్యావ్ టు నో నీడ్ టు ప్యానిక్. అండ్ నెక్స్ట్ ద కమింగ్ అవర్స్లో మీరు వెళ్ళి ఈఎన్టీ సర్జన్ కన్సల్ట్ కావాలి. బ్లీడింగ్ అప్పుడు ఆగలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఇమీడియట్లీ రష్ టు ది నియర్ బై యువర్ ఈఎన్టీ క్లినిక్స్ ఆర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి కన్సల్ట్ కావాలి. సెకండ్, క్రానిక్ ఇంకా డిసీజెస్ పరంగా చూస్తే ఈఎన్టీలో ఏమేమి డిసీజ్ వస్తాయి అనేది. సపోజ్ ఆల్ ది డిసీజెస్ ఇన్ ద ఈఎన్టీ ఆర్ మోస్ట్లీ డ్యూ టు ది క్రానిక్ కోల్డ్, అంటే అలర్జిక్ రైనైటిస్. కోల్డే కదా అని చాలామంది ఇగ్నోర్ చేస్తుంటాము. అది ఒక సెట్రిజిన్ ట్యాబ్లెట్ వేసుకోవడము, ఇంకోటి వేసుకోవడము, ఫార్మసీని కన్సల్ట్ అయిపోయి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం చేస్తుంటారు. అలా చేయడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. సో యూజువల్గా క్రానిక్ కోల్డ్ ఏమవుతుంది, లోపల మజిల్ గ్రోత్ వస్తుంది నోస్లో, నోస్ బ్లాక్ అయిపోయి ఇట్స్ లీడ్ టు సెకండరీ ఇన్ఫెక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ సైనసైటిస్. దిస్ సైనసైటిస్ విల్ లీడ్స్ టు ఆల్ ది ఇన్ఫెక్షన్స్ ఇన్ ది నోస్ అండ్ ఇయర్ అండ్ థ్రోట్ అండ్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సపోజ్ కమింగ్ టు ది ఇయర్లో ఏమి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా సైనసైటిస్ ట్రిగ్గర్ అయినప్పుడు అంటే చెవిలో చీమ్ కారడం జరిగే ఛాన్సెస్ ఉంటుంది.
సడన్ ఇయర్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా రాకుండా మనం ముందుకే కన్సల్ట్ అయిపోయి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కాంట్ డ్యామేజ్ ది ఇయర్ అనమాట. ఇయర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత యూజువల్గా అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్లోనే ఉంటుంది. రివర్స్ చేయడం అనేది అంత ఈజీగా ఉండదు. ఎంతో కొంత ఇయరింగ్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంటుంది. సో దానికి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉండి ఇయర్ డిశ్చార్జర్లు ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ విత్ ది సర్జికల్ అంతే. యూజువల్గా ఈఎన్టీలో అన్ని సర్జరీసే ఉంటాయి కానీ మెడికల్ ట్రీట్మెంట్ అనేది టెంపరీ మెడిసిన్ రన్ అవుతుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ అలర్జీ అనేది టెంపరీ బేసిస్. అది ఎక్స్పోజ్ టు ది అలర్జిక్ ఫ్యాక్టర్స్ దే విల్ గెట్ ది కోల్డ్. సో అలర్జిక్ ట్రీట్మెంట్ ఓన్లీ టెంపరీగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు కంట్రోల్ దోస్ అలర్జిక్ ఫ్యాక్టర్స్, అదర్వైజ్ యూ హ్యావ్ టు గో త్రూ మెడికేషన్. So continuous medication is not advisable in any diseases. So especially in allergic rhinitis, we won't advise for continuous medication. We'll give sometimes 1 month, 2 months, maximum 6 months we'll give the treatment. So prevention is best treatment for the allergy. So prevention కానప్పుడు మనం ఏం చేయాలి? You have to go through any medication or రిక్వైర్మెంట్ సర్జరికల్గా ఏమైనా ఉంటే సర్జరీలు చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఏమైతే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ది నోస్లో ఏమిటి? క్రానిక్ సైనసైటిస్. సైనసైటిస్ని ట్రీట్మెంట్ తీసుకుంటే పర్లేదు, తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైతే ఇట్ మే టర్న్ ఇంటూ ఫంగల్ సైనసైటిస్. సపోజ్ ఇఫ్ ఇట్ టర్న్ ఇంటూ ఫంగల్ సైనసైటిస్, ఇట్ విల్ ఎరోడ్ ద సరౌండింగ్ స్ట్రక్చర్స్. ఇట్ విల్ ఎరోడ్ ది ఎరోడ్ అంటే బోన్ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఆ డిస్ట్రాయ్ అయినప్పుడు సపోజ్ మ్యాగ్జిలరీ సైనస్ కానీ ఎథ్మైడల్ సైనస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫ్రాంటల్ సైనస్లో కానీ ఐబాల్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో విజన్ లాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీ షుడ్ నాట్ ఇగ్నోర్, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎర్లీగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే ది సైనస్ మెటీరియల్ కమింగ్ ఇన్ టు ద థ్రోట్లో ఏమొస్తుంది? సైనస్ మెటీరియల్ థ్రోట్లోకి రావడం వలన టాన్సిల్స్ ఉంటుంది, అడినాయిడ్స్ ఉంటుంది కాబట్టి ఇవి ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అడినాయిడైటిస్ రావచ్చు, క్రానిక్ టాన్సిలైటిస్ రావచ్చు, పర్సిస్టెంట్ టాన్సిలైటిస్. దీస్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద థ్రోట్, డెంటల్ ఇన్ఫెక్షన్స్ విల్ లీడ్స్ టు ది ఇన్ ఫ్యూ పేషెంట్స్ లీడ్స్ టు ది హార్ట్ ఇష్యూస్ ఆల్సో కామన్ ఇష్యూస్ ఉంటాయి. సో హ్యావ్ టు ట్రీట్ at the most early stage only. So coming to the next థ్రోట్లో ఏమో థ్రోట్లో క్రానిక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్లో కానీ థ్రోట్లో కూడాను క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓరల్ క్యావిటీలో కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీ నెక్ స్వెల్లింగ్స్, నెక్లో ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు అలాగే వదిలేయకూడదు. అది ఎందుకు వచ్చింది ఆ స్వెల్లింగ్, ఏం చేయడం వలన వస్తున్నది, ఎలా దాన్ని ట్రీట్ చేసుకోవాలనేది యూ హ్యావ్ టు కన్సల్ట్ ది ఈఎన్టీ సర్జన్. సో ఆ స్వెల్లింగ్ ఎందుకు వచ్చింది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఆ స్వెల్లింగ్ వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు సింపుల్ ఇన్ఫెక్షనా లేకుంటే ఏదైనా క్యాన్సర్ ఇండ్యూస్డ్ ఇన్ఫెక్షనా, దేంట్లో ఎందుకు స్వెల్లింగ్ వచ్చిందని రూల్ అవుట్ చేయాలి. సో దానికి మినిమం టెస్టులు కొన్ని చేసుకొని మనం క్యాన్సర్ ఇండ్యూస్డా లేకుంటే నార్మల్ ఇన్ఫెక్షన్ అని రూల్ అవుట్ చేసి దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు థ్రోట్కి వచ్చేసరికి మనం టాన్సిలెక్టమీ చేసుకోవచ్చు, అడినాయిడెక్టమీ చేయొచ్చు. సమ్ టైమ్స్ నార్మల్ ఇన్ఫెక్షన్స్ ఏమొస్తాయి థ్రోట్లో. సో లారింగ్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది. లారింగ్స్ అంటే వాయిస్ బాక్స్. అక్కడ మనకి ఏమొస్తుంది? ప్రొఫెషనల్ స్పీకర్స్ అనే వాళ్ళల్లో వోకల్ నాడ్యూల్స్ అనేవి డెవలప్ కావచ్చు, లేదా కొంతమందిలో డిసీజ్డ్ వోకల్ పాలిప్స్ కానీ ఇవి కూడా వస్తుంది అనమాట. అప్పుడు వాయిస్ చేంజ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాయిస్ చేంజ్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకు వాయిస్ చేంజ్ వచ్చిందని ఒకసారి మనం లెరింగోస్కోప్ కానీ లేదా డైరెక్ట్ లెరింగోస్కోప్ కానీ ఇండైరెక్ట్ లెరింగోస్కోప్ కానీ చేయించుకోవడం వలన వాయిస్ బాక్స్లో ఏమైనా తేడా ఉన్నదా, దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్లో తీసుకోవడం వలన పేషెంట్ వోంట్ ల్యాండ్ అప్ ఇన్ ది మేజర్ ఇష్యూస్ లైక్ క్యాన్సర్స్. So these are the main things you have to consult the ENT surgeon if required.